హాయ్, మెటా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము సూర్య భగవానుని గురించి మరికొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ద్వాదశ ఆదిత్యులలో సూర్యునికి సంబంధించిన రూపాలలో ఒకటి ఏది? ఆప్షన్ ఏ ధాత, బి మిత్ర, సి పూష, డి పైవన్ని. సరైన సమాధానం పైవన్ని. రెండవ ప్రశ్న, మహాభారతంలో అక్షయ పాత్రను పొందేందుకు యుధిష్ఠిరునికి ఏ మహర్షి సూచన ఇచ్చారు? ఆప్షన్ ఏ నారదుడు, బి ధౌమ్యుడు, సి మార్కండేయుడు, డి వ్యాసుడు. సరైన సమాధానం ఆప్షన్ బి ధౌమ్యుడు. మూడవ ప్రశ్న, సూర్యుని సహస్రనామాలలో భాస్కర అనే నామానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ వెలుగును ప్రసరించేవాడు, బి రక్షించేవాడు, సి సృష్టించేవాడు, డి సంహరించేవాడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ వెలుగును ప్రసరించేవాడు. నాలుగవ ప్రశ్న, సంజ్ఞాదేవి తన స్థానంలో ఎవరిని ఉంచి తపస్సుకు వెళ్ళింది? ఆప్షన్ ఏ ఛాయాదేవి, బి అదితి, సి ఉష, డి స్వాహ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఛాయాదేవి. ఐదవ ప్రశ్న, సూర్యుని తీవ్ర తేజస్సును తగ్గించిన దేవశిల్పి ఎవరు? ఆప్షన్ ఏ త్వష్ట, బి విశ్వకర్మ, సి మయుడు, డి నలుడు. సరైన సమాధానం ఆప్షన్ బి విశ్వకర్మ. ఆరవ ప్రశ్న, విశ్వకర్మ సూర్యుని తేజస్సులోని భాగంతో ఏ ఆయుధాన్ని తయారు చేశాడని పురాణాలు చెబుతాయి? ఆప్షన్ ఏ సుదర్శన చక్రం, బి త్రిశూలం, సి వజ్రాయుధం, డి పైవన్ని. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని. ఏడవ ప్రశ్న, సూర్యుని మరొక పేరు మార్తాండ ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ అదితి కుమారుడు కావడం వల్ల, బి 8వ ఆదిత్యుడు కావడం వల్ల, సి కశ్యపుని కుమారుడు కావడం వల్ల, డి తేజోవంతుడు కావడం వల్ల. సరైన సమాధానం ఆప్షన్ బి 8వ ఆదిత్యుడు కావడం వల్ల. 8వ ప్రశ్న, సూర్య పురాణం ప్రకారం సూర్యుని నివాసం ఏ లోకంలో ఉందని వర్ణిస్తారు? ఆప్షన్ ఏ సూర్యలోకం, బి బ్రహ్మలోకం, సి వైకుంఠం, డి చంద్రలోకం. సరైన సమాధానం ఆప్షన్ ఏ సూర్యలోకం. 9వ ప్రశ్న, సూర్యుని ఆరాధనకు అత్యంత ప్రసిద్ధమైన గాయత్రి మంత్రం ఏ దేవతకు సంబంధించింది? ఆప్షన్ ఏ సవిత్రు, బి వరుణుడు, సి అగ్ని, డి వాయువు. సరైన సమాధానం సవిత్రు. 10వ ప్రశ్న, సవిత అనే పేరు సూర్యుని ఏ స్వరూపాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సృష్టికారక స్వరూపం, బి సంహారక స్వరూపం, సి యోధ స్వరూపం, డి వర్షదాత. సరైన సమాధానం ఆప్షన్ ఏ సృష్టికారక స్వరూపం. 11వ ప్రశ్న, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఏ వ్యాధి నుండి విముక్తి కోసం సూర్య ఆరాధన చేశాడు? ఆప్షన్ ఏ అంధత్వం, బి కుష్ఠవ్యాధి, సి పక్షవాతం, డి జ్వరం. సరైన సమాధానం ఆప్షన్ బి కుష్ఠవ్యాధి. 12వ ప్రశ్న, సాంబుడు నిర్మించిన సూర్యాలయం ఎక్కడ ఉన్నట్లు పురాణాలు చెబుతాయి? ఆప్షన్ ఏ ముల్తాన్, బి కాశీ, సి ఉజ్జయిని, డి ద్వారక. సరైన సమాధానం ఆప్షన్ ఏ ముల్తాన్. 13వ ప్రశ్న, వేదాలలో సూర్యుణ్ణి నేత్రముగా ఎవరిని పేర్కొన్నారు?
ఆప్షన్ ఏ అగ్ని, బి విష్ణు, సి జగత్తు, డి ఇంద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ సి జగత్తు. 14వ ప్రశ్న. ఆదిత్య హృదయంలో సూర్యుని ఎన్ని దేవతల స్వరూపంగా వర్ణించారు? ఆప్షన్ ఏ 1, బి 3, సి అనేక, డి 7. సరైన సమాధానం ఆప్షన్ సి అనేక. 15వ ప్రశ్న. పూషన్ అనే నామంతో సూర్యుడు ఏ పాత్రను నిర్వహిస్తాడు? ఆప్షన్ ఏ మార్గదర్శకుడు, బి యోధుడు, సి వర్షదాత, డి సంహారకుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్గదర్శకుడు. 16వ ప్రశ్న. ఋగ్వేదంలో సూర్యుణ్ణి కుమార్తెగా వర్ణించబడిన దేవత ఎవరు? ఆప్షన్ ఏ ఉష, బి సూర్య, సి రాత్రి, డి అదితి. సరైన సమాధానం ఆప్షన్ బి సూర్య. 17వ ప్రశ్న. సూర్యుని రథానికి ఒకే చక్రం ఉందని ఏ గ్రంథంలో వర్ణన ఉంది? ఆప్షన్ ఏ ఋగ్వేదం, బి యజుర్వేదం, సి సామవేదం, డి అథర్వవేదం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఋగ్వేదం. 18వ ప్రశ్న. సూర్యభగవానుని కిరణాలను పురాణాలు ఎన్ని ప్రధాన విభాగాలుగా పేర్కొంటాయి? ఆప్షన్ ఏ 7, బి 12, సి 1000, డి 360. సరైన సమాధానం ఆప్షన్ ఏ 7. 19వ ప్రశ్న. వివస్వాన్ అనే నామం ఎవరికి చెందింది? ఆప్షన్ ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి ఇంద్రుడు, డి అగ్ని. సరైన సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. 20వ ప్రశ్న. భగవద్గీత ప్రకారం యోగ విద్యను శ్రీకృష్ణుడు మొదట ఎవరికి ఉపదేశించాడని చెప్పారు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి బ్రహ్మ, సి వివస్వాన్, డి మనువు. సరైన సమాధానం ఆప్షన్ సి వివస్వాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.